నా లైఫ్ బాగుండాలి, నాకు జాబ్ రావాలి, నా కెరియర్ సెటిల్ అవ్వాలి, ఇలా చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు కదా. ఆలోచించడంని ఇంకా చేసి చూపించడంలో చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది జస్ట్ ఆలోచిస్తూనే ఉండిపోతారు, కానీ కొందరు ఆ ఆలోచనని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి దాన్ని రియల్ చేసి చూపిస్తారు. సో ఆ రియల్ చేయడం ఎలా, మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చూపించబోతున్నాను. నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనతోని నా ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు, ప్రణీతకి మీరు ఆల్రెడీ నా క్లాస్ రూమ్ వీడియోలో చూసి ఉంటారు. తను కూడా కమ్యూనికేషన్ స్కిల్ గురించి తను మాట్లాడారు. ఈరోజు నేను తనకి ఇన్వైట్ చేశాను. తనకు రీసెంట్గా జాబ్ వచ్చింది అండ్ మండే నుంచి కొత్త కంపెనీలో కూడా యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ లాగా జాయిన్ కాబోతుంది. సో ప్రణీత ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ జర్నీ ఎలా జరిగింది తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ ప్రణీత. Thank you ma'am for giving this opportunity. So నేను నాది 2010లో నా ఎంసీఏ కోర్స్ కంప్లీట్ అయిందండి. ఆఫ్టర్ దట్ హోమ్ మేకర్గానే ఉన్నాను. ఆ తర్వాత ప్రణీత వచ్చేసి ఇంకొకటి నేను చెప్తాను. ప్రణీత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కాలేజ్ టాపర్. అతను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని నేను చెప్తాను. రైట్ ప్రణీత? సో ఆఫ్టర్ బీయింగ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ థాట్ టు వర్క్ ఇన్ వన్ కంపెనీ, బట్ డ్యూ టు మై పర్సనల్ ఇష్యూస్ ఐ హ్యావెంట్ గాన్ త్రూ. నేను చేయలేకపోయాను జాబ్. సో తర్వాత ఏం చేయాలి, కెరియర్ గ్యాప్ ఉంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న టైంలో మ్యామ్ యూట్యూబ్ వీడియోస్ కెరియర్ 9లో ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు అని మొత్తం తెలుసుకొని దెన్ ఐ అప్రోచ్ మ్యామ్. ఒకసారి సుష్మిత మ్యామ్ని కలుద్దాము, తన గైడెన్స్ ఇస్తారు కదా అన్న థాట్తో ఐ కేమ్ ఆన్ డిసెంబర్ లాస్ట్ వీక్ ఇక్కడికి కెరియర్ 9 ఇన్స్టిట్యూట్కి రావటం జరిగింది. ఆ తర్వాత మ్యామ్ మొత్తం కోర్స్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కెరియర్ ఎలా ఉంటుంది మొత్తం కూడా షీ గైడెడ్ మీ. సో సేమ్ బేస్డ్ ఆన్ ద కెరియర్ ఆపర్చునిటీస్ గురించి వాటి గురించి అన్నీ చెప్పడంతో ఐ జస్ట్ మోటివేటెడ్. ఓకే మ్యామ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందాము అని జాన్లో జాయిన్ అయ్యాను నేను ట్రైనింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months నా కోర్స్ అయింది, నా ఇంటర్న్షిప్ అవుతుంది. దెన్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ వన్ గుడ్ కంపెనీ విత్ ఎ గుడ్ శాలరీ. So for this I'm really thankful to ma'am and sir for giving me this opportunity. And ippadi nunchi my career journey is started, my professional journey is started. So for that I'm really happy and I'm really thankful to you ma'am. Thank you so much. Pranita ఇంకా మీరు వేరే ఎవరికైనా అంటే వేరే ఎవరికైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా? ఎస్ మ్యామ్. యాజ్ ఏ హోమ్ మేకర్ నేను ఏం చేయగలను, నేను ఇంట్లోనే కూర్చొని నాకు ఇంత కెరియర్ గ్యాప్ ఉంది, నేనేం చేయాలి అని డైలమాలోనే ఉండిపోకండి. యూ కెన్ డూ. మీ దాంట్లో ఉన్న స్పెషలైజేషన్ని తెలుసుకోండి అండ్ గ్రో ఇన్ ద మార్కెట్. మీరు ఏం చేయగలరా అనేది ఫస్ట్ చూసుకొని దాని ప్రకారం ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ప్లీజ్ పర్ఫామ్ వెల్. మీ లైఫ్ని మీకు అక్కడికే ఆఫ్ చేసేయటం, ఇంటికే అంకితం చేయటం ఇలాంటి పని మాత్రం మీరు చేయకండి. సో మీకు ఒక లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ అనే దానికి జస్ట్ స్టార్ట్ చేయండి, ఇట్ విల్ గో. ఓకే, వెరీ నైస్. చాలా బాగా చెప్పారు ప్రణీత ఏం చెప్తున్నారు అంటే హోమ్ మేకర్స్ ఇంట్లో కూర్చున్నారు, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు, కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. అట్లాంటి ఇండివిజువల్స్, అట్లాంటి హోమ్ మేకర్స్ అయినా లేకపోతే ఎనీబడి, మీరు కెరియర్ గురించి జస్ట్ ఆలోచించడమే కాదు, యాక్షన్ తీసుకోండి. మీరు ఒకటి గట్టిగా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తేనే మీ కెరియర్ సెట్ అవుతుంది. సో ప్రణీత ఈ మాటకి ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్తాను. అండ్ తన ప్రొఫెషనల్ లైఫ్ మండే నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ వీ విష్ ప్రణీత వెరీ సక్సెస్ఫుల్ కెరియర్. తను చాలా స్ట్రాంగ్ లేడీ లాగా, చాలా కాన్ఫిడెంట్ లేడీ లాగా తను మారాలి. డెఫినెట్లీ షీఈస్ వెరీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్ కూడా ఉన్నారు. కానీ ఇంకా ఒక లెవెల్లో ఒక మంచి పెద్ద కెరియర్లో వెరీ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్ లాగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ప్రణీత.
యా ఇంకా మీ అందరికీ కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఏమైనా కావాలి అంటే నేను స్క్రీన్లో ఒక ఫోన్ నెంబర్ పెడతాను, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మా టీమ్మేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇది క్లాస్ రూమ్ ట్రైనింగ్. ప్రణీత కూడా క్లాస్ రూమ్ ట్రైనింగే జాయిన్ అయ్యారు. క్లాస్ రూమ్ ట్రైనింగ్లో బెనిఫిట్ ఏముంటుంది అంటే క్లాస్లో ఒక 10 స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద నేను ఫోకస్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ క్లాస్లో క్లెవర్ స్టూడెంట్స్ ఉండరు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. సో ఎక్కడ నేను స్లో వెళ్ళాలి, ఎక్కడ నేను మరీ రిపీట్ చేయాలి, ఇవి అన్నీ పాటిస్తూ నేను క్లాసెస్ చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్, ఈ రెండు కూడా నేను కలిపి నేను క్లాసెస్ చెప్తాను. కాబట్టి కొంచెం డెఫినెట్లీ అది ఎఫెక్టివ్ అవుతుంది. రిజల్ట్ మీ ముందే ఉంది. సో సపోజ్ మీకు డెఫినెట్లీ ఏమైనా చేయాలని ఉంది, కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే.